బిగ్ బాస్ 9 లో మొత్తం 6 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ రోజు నుండి ఆట రూపురేఖలు మారిపోతాయని బిగ్ బాస్ టీం చాలా నమ్మకాలు పెట్టుకుంది. అయితే వాళ్ళ అంచనాల్ని నిజం చేస్తూ ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు గట్టిగానే టఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా దివ్యాల మోదరి కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్నట్టుగా చెలరేగిపోతుంది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే కెప్టెన్ కళ్యాణ్ తో గొడవ మొదలు పెట్టేసింది. ఇక మోదరి డైరెక్ట్ గా ఇచ్చి పడేసే రమ్య మోక్ష కళ్యాణ్ వెనకాల మామూలు కామెంట్లు చేయలేదు. మోదరి పక్కన కూర్చుని మాట్లాడుతూ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడి అంటూ పెద్ద కామెంటే వేసేసింది. శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుండి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలాగా ఉంది. అసలు మాట్లాడట్లేదు, మొహం తిప్పుకుంటున్నాడు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు, మాట్లాడకపోతే ఎవరికి అంటూ మోదరితో రమ్య చెప్పింది. ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితోని మాట్లాడడానికి కాదే అని మోదరి సపోర్ట్ చేసింది. ఆ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చామా, అమ్మాయిల పిచ్చి ఫాస్ట్ అంటూ రమ్య ఫైర్ అయ్యింది. నేను అదే అన్నాను, ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అంటూ మాధురి కూడా నోరు జారింది. ఆ తర్వాత కళ్యాణ్ తనుజాతో బిహేవియర్ చేస్తున్న తీరుపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది పచ్చళ్ళ పాప. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లైక్ ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటే చేతులు ఇలా వేసేసి ఆ అమ్మాయికి ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో తెలుసా. చూస్తే నాకే ఏదోలాగా ఉంది. అదే నన్ను అలా చేస్తే లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తా, అంతే, తినేసి తొక్కేస్తాను, అంతే, అలాగే ఉండాలి. ఆ అమ్మాయి తనుజ ఎందుకు అలా లీనియన్స్ ఇస్తుందో కానీ డైరెక్ట్ గా చూపించట్లేదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టు అనిపించింది నాకు. తిడితే తిట్టొచ్చు, మనం ఒక మాటతో ఆపొచ్చు ఆ బిహేవియర్ ని, కానీ తను ఫస్ట్ చెయ్యట్లే, ఏహే అంటుంది, అంతే. ఒకరు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా, అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో అంటూ రమ్య కామెంట్స్ వేసింది. అవును అంతేగా అంటూ మోదరి కూడా తన్నానా అంది. మరి ఈ కామెంట్స్ అయితే చాలా పర్సనల్ గానే ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున స్పందిస్తారా లేక కంటెస్టెంట్ స్టాఫ్ బాగుందని వదిలేస్తారా అనేది చూడాలి. కానీ వైల్డ్ కార్డ్స్ లో మాధురి రమ్య మాత్రం మాటల్లో నిజంగానే వైల్డ్ గా ఉన్నారు.